భారతీయ సినిమా తాలూకా గతిని, దిశని మొత్తం భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఖచ్చితంగా మొట్టమొదటి వరుసలో ఉండే సినిమాలు 'బాహుబలి', 'త్రిష్' అని చెప్పాలి. ఈ 2 సినిమాల తర్వాత భారతీయ సినిమా అంతకుముందు, ఆ తర్వాత అన్నట్టుగా పరిస్థితులు మారాయి. అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని థియేటర్స్‌లో అందించిన రాజమౌళి అండ్ టీమ్ ప్రయత్నం మరోసారి థియేటర్స్‌లో అలరించేందుకు వచ్చింది. అయితే ఈ కరోనా పాండమిక్ తర్వాత రీ రిలీజ్ సినిమాల హవా బాగా పెరిగింది. ఆ కోవలోనే ఈ సినిమా కూడా రీ రిలీజ్‌కి వచ్చిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే రాజమౌళి సాదాసీదాగా ఈ రిలీజ్‌ని తీసుకోలేదు. ఒక్కో పార్ట్‌ని ఒక్కొక్కసారి రిలీజ్ చేయడం కాకుండా 2 సినిమాలు కలిపి ఒక్క సినిమాగా 'బాహుబలి ది ఎపిక్' అంటూ సింగిల్ పార్ట్ సినిమాగా రీ రిలీజ్‌లో కూడా కొత్త ఒరవడి సృష్టించి పాన్ ఇండియా లెవెల్‌లో మళ్ళీ సత్తా చాటేందుకు తీసుకొచ్చారు. ఈసారి వచ్చిన సినిమా ఎలా ఉంది? ఏంటి? ఈసారి థియేటర్స్‌లో ప్రేక్షకులకి రాజమౌళి ఎలాంటి ట్రీట్ అందించారనేది ఈ సమీక్షలో తెలుసుకుందాం. ఒక సీరియల్ దర్శకుడిగా మొదలై ఇప్పుడు వెండితెర దగ్గర యావత్తు భారతదేశం సినిమా నంబర్ 1 దర్శకుడిగా కిరీటం అందుకున్నారు అంటే దాని వెనుక ఎంతో కూడిన కృషి ఉంది. దాన్ని చేసేది చిన్న ఈగతో అయినా భారీ సెట్టింగులు వేసి 'మహేష్మతి' లాంటి ఫిక్షనల్ రాజ్యాన్ని సృష్టించి చేయాలన్న తనలో ఒక మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఉంటే తప్ప జరగదు. కథ తను రాసుకోకపోయినప్పటికీ ఆ కథని తీర్చిదిద్దే విధానమే రాజమౌళిని జక్కన్నగా పిలిచేలా చేసింది. ప్రతి నటుడు ప్రతి సన్నివేశంలో వాటి తాలూకా భావోద్వేగాలు ఎక్కడ ఎంత ఉండాలో తాను చెప్పే విధానమే ఎప్పటికీ జక్కన్నగా పిలిచేలా చేస్తుంది. అందుకు తార్కాణంగా మరోసారి ఈ 'బాహుబలి ది ఎపిక్' తాలూకా వర్క్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు కథ నేరుగా శివగామి రహస్య గుహ నుండి బయటకు వచ్చి శిశువును చేతుల్లో మోసుకెళ్లడం నుంచి మొదలవుతుంది. సైనికుల నుంచి ఆమె తప్పించుకునే ప్రయత్నం, అందులోని భావోద్వేగాలు అలానే ఉన్నాయి. ఈ వెంటనే శివుడు చిన్ననాటి సన్నివేశాలు సెట్ చేశారు. అక్కడి నుంచి శివుడు తన తల్లి కోసం శివలింగాన్ని ఎత్తడం, తర్వాత చెక్క ముసుగును కనుగొనడం, ఆ తర్వాత ఎక్కడ ఏముంది అమ్మా అని అడగడం చూపిస్తాడు. ఈ మలుపు ఈ సన్నివేశానికి ఒక సహజ రహస్యాన్ని ఇస్తుంది. బాలుడు ప్రశ్న అడగకముందే అతని విధి పిలిపిస్తున్నట్లుగా చూపించాక వెంటనే దేవుల పాటలు కట్ అవుతుంది. అసలు 'బాహుబలి' కథంతా మొదలు కావడానికి ముఖ్య కారణాల్లో శివుడు అవంతికను వెతుక్కుంటూ వెళ్ళడం కూడా ఒకటి. తనకు దొరికిన చెక్క ముఖం వెనక ఉన్న అసలు ముఖం ఎవరిది అని తెలుసుకోవడానికి వెళ్ళకపోయి ఉంటే ఈ 'బాహుబలి' కథ మరోలా ఉండేదేమో. అయితే ఈ 'బాహుబలి ది ఎపిక్'లో అవంతిక చాప్టర్‌కి ఒక సింపుల్ కోణాన్ని సృష్టించారు. స్వయంగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన వాయిస్ ఓవర్‌తో శివుడు, అవంతిక తాలూకా లవ్ చాప్టర్‌ని చెప్పి తేల్చేశారు. అసలు అవంతిక ఎవరు? ఆమె లక్ష్యం ఏమిటి? శివుడు ఆమెను ఎలా కలిశాడు? వారి ప్రేమ కథ వంటివి రాజమౌళి తన మాటల్లో చెప్పారు. ఈ క్రమంలో ఒక టోటల్ లవ్ స్టోరీ తాలూకా విజువల్స్ పచ్చబొట్టి సాంగ్ ఒకటి తొలగించగా హిమపాతం వచ్చే అడ్వెంచర్ సీన్ మాత్రం చిన్న కట్‌తో చూపించారు. అలాగే కట్టప్ప పరిచయం, అసలాన్ ఖాన్ సన్నివేశాలు పూర్తిగా ఇందులో తొలగించబడ్డాయి. శివుడు మహేష్మతికి పయనం కావడంతోనే మహాసామ్రాజ్యం, మహేష్మతి ప్రపంచంలోకి ప్రేక్షకులు కూడా వెళ్ళిపోతారు. ఎపిక్ కట్ వెర్షన్‌లో మాత్రం పనులు అన్నీ మరింత వేగంగా వెళ్ళిపోతాయి. బల్లాల దేవుడి క్రూరత్వం, మహేష్మతి ప్రజలు పడే బాధలు సీన్స్ లాంటివి తగ్గించబడ్డాయి. కానీ 'బాహుబలి' మళ్ళీ తిరిగి వచ్చాడు అనే పవర్‌ఫుల్ ఎమోషన్‌ని మాత్రం ఇందులో అంతకు మించిన విధంగా క్యారీ చేయడం జరిగింది. బల్లాలుడి 100 అడుగుల బంగారు విగ్రహం తాలూకా హైలైట్ సీన్. ఈ క్రమంలో అవంతిక, దేవసేనలపై కొన్ని సన్నివేశాలు తగ్గించబడ్డాయి. ఇక వీటి తర్వాత దేవసేనని శివుడు కాపాడే సీక్వెన్స్ మొత్తం ఎంత ఉద్వేగభరితంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఆ ఎమోషన్ పక్కదారి పట్టకుండా తీసుకెళ్తూ ఐకానిక్ ఇంటర్వెల్ బ్యాంగ్ కట్టప్ప బాహుబలి కాలు తీసుకొని తన శిరస్సుపై పెట్టుకునే సీన్ వరకు హై మూమెంట్స్‌తో కొనసాగుతుంది. ఆ తర్వాత కాలుకేణితో యుద్ధ సన్నివేశాలు కొంచెం తగ్గించబడ్డాయి. కానీ రాజమౌళి తీసుకున్న కేర్ అండ్ టేకింగ్ బాగుంది. ఇక అక్కడి నుంచి బాహుబలిని కట్టప్ప చంపే సీన్‌తో ఇంటర్వెల్‌కి చేరుకుంటుంది. కానీ ఇక్కడే రాజమౌళి మార్క్ 1 ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. రెండో భాగం ది కంక్లూజన్ యొక్క మరింత కఠినమైన వెర్షన్‌తో ప్రారంభమవుతుంది. మహేష్మతి సాంప్రదాయాన్ని గుర్తు చేసే ఆరంభ సన్నివేశాన్ని తగ్గించారు. అలాగే 'సాహోరి బాహుబలి' పాట కూడా కొంతమేర తగ్గించారు. అమరేంద్ర బాహుబలి కోసం శివగామి భాగస్వామిని వెతకడం ప్రారంభించే సన్నివేశం వంటివి వేగంగా వెళ్తాయి. బాహుబలి మరియు కట్టప్ప రాజ్యంలో తిరుగుతున్నట్లు చూపించే సన్నివేశాల్లో మరింత పదునైన కథనం కోసం కత్తిరించారు. తర్వాత కుంతల రాజవంశరాణి దేవసేన పరిచయం అవుతుంది. ఆమె ఎంట్రీ యాక్షన్ ఎపిసోడ్ దాదాపు ఉంది. బాహుబలి, కట్టప్ప కుంతలలోకి వెళ్ళాక కొన్ని సన్నివేశాలు తొలగించబడ్డాయి. కానీ రాజమౌళి ఆశ్చర్యకరంగా అడవి పంది వేట సన్నివేశాన్ని ఉంచారు. అలాగే కట్టప్ప జానపద గేయం, అన్నా నిద్రించాల సాంగ్స్ పూర్తిగా తొలగించబడ్డాయి. ఇక ఆ తర్వాత నుంచి కథనం పూర్తిగా సీరియస్ టోన్, ఎమోషనల్‌గా మారుతుంది. బాహుబలి కుంతల సామ్రాజ్యాన్ని కాపాడడం, తన అసలు గుర్తింపు బయటపడడం నుంచి దేవసేనతో ప్రయాణం ఉన్నాయి. అయితే రాజమౌళి ఇక్కడ కేవలం అంచులు మాత్రం తొలగించారు. ఇక వీటితో పాటుగా అమరేంద్ర బాహుబలిని హతమార్చిన భావోద్వేగపూరిత మూమెంట్స్, శివగామి పశ్చాత్తాపం, మహేంద్ర బాహుబలి తిరుగుబాటు, ఇంకా బల్లాల దేవత పోరాటం సన్నివేశాలు మరింత హై ఎండ్‌గా వెంట వెంటనే కనిపిస్తాయి. ఇక్కడ కొన్ని సన్నివేశాలు తగ్గించి సింపుల్‌గా థాంక్స్ కార్డ్‌తో జక్కన్న ముగించడం జరిగింది. ఈ 2 పాటల కలయికలో దాదాపుగా మొదటి భాగానికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా తగ్గించబడ్డాయి. అవంతిక ఎపిసోడ్, యుద్ధ సన్నివేశాలు, ఇంకా కామెడీ సీన్స్, పాటలు లాంటివి తొలగించబడ్డాయి. కానీ కీలకమైన రాజమౌళి మార్క్ ఎమోషనల్ పార్ట్‌ని చెదరకుండా ఉండేలా తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. అసలు ఇప్పుడు వరుసగా కొనసాగుతున్న సీక్వెల్స్ పర్వానికి నాంది పలికింది జక్కన్న రాజమౌళి. కానీ అదే రాజమౌళికి మొదట ఉన్న ఆలోచనలో అసలు 2 భాగాలనే మాట లేదు. ఎప్పుడో 2012లో వేసుకున్న ప్రణాళికల ప్రకారం ఈ సినిమా కేవలం ఒక్క భాగంగానే పూర్తి చేసుకోవాలనేది పేపర్‌పై ఉన్నది. కానీ కాలక్రమేణా అది మారి 2 భాగాలైంది. కానీ మళ్ళీ అదే కాలక్రమేణా విధి రాజమౌళికి మరోసారి సహకరించి తను మొదట అనుకున్నట్లుగానే ఒక్క సినిమాకు 'బాహుబలి' తిరిగొచ్చింది. ఇలా తన కల నెరవేరిందని చెప్పాలి. ఈ 2 చిత్రాలకు మరింత సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరింత బెటర్ అవుట్‌పుట్‌ని జక్కన్న అందించారు.
ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా, గ్రాండ్‌గా, కన్నులకి విందుగా చూపించి, మరోసారి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళినట్టు చూపించారు. ఇక చివరగా 'బాహుబలి ది ఎపిక్' అనేది ఏదో 2 భాగాల నుంచి అక్కడక్కడ అతికించిన సినిమా అయితే కాదు. ఈ రెండింటి నుంచి పుట్టుకొచ్చిన ఒక పూర్తి కొత్త సినిమాకి రూపం ఉంటే ఎలా ఉంటుందో ఈ చిత్రం అలా ఉంది. మళ్ళీ పాత జ్ఞాపకాలు నెమరు వేసే విధంగా మరింత బెటర్ సౌండ్, విజువల్స్‌తో ముఖ్యంగా రాజమౌళి విజన్‌లో దాదాపు ఈ 4 గంటల సినిమాని ఒక సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌గా ప్రేక్షకులను అలరిస్తాయి. నిజానికి ఇది అసలు 'బాహుబలి' కథకి పూర్తి రూపం. ఈ ఎపిక్ ట్రీట్‌ని సరైన థియేటర్స్‌లో ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేయండి.